తిరుపతి జిల్లా డక్కిలి మండలం సంగనపల్లి గ్రామంలో డక్కిలి మండలం తహసీల్దార్ ఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 175 ఎంఎస్ఎంఈ పార్కుల కార్యక్రమంలో భాగంగా నూతన ఎంఎస్ఎంఈ పార్కుకు సోమవారం ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి వెంకటగిరి ఎమ్మెల్యే గురుగొండ్ల రామకృష్ణ, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ ముఖ్య అతిథులుగా హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ, ఏపీఐఐసి అధికారులు, మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కు ద్వారా సంగనపల్లి సహా పరిసర గ్రామాల యువతకు 200 నుంచి 400 వరకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. స్థానికంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివిన వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించి నిరుద్యోగాన్ని తగ్గించడం ద్వారా పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ డక్కిలి మండల మాజీ జడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్రనాయుడు, చంద్రారెడ్డి, చిలికం నారాయణ రెడ్డి, సంగనపల్లి రామయ్య, కమ్మపల్లి దామోదర్ నాయుడు, పోకూరి రమేష్ నాయుడు, టీడీపీ కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ పార్క్కి శంకుస్థాపన చేయడం, ఇందులో డాక్టర్ వెంకటేశ్వరరావు కలెక్టర్ గారు, రాజ్యసభ్యులుగా నేను, ఇంకా ఈ గ్రామస్తులు, అదేవిధంగా ఏపీఐసి జోనల్ జడ్ఎం గారు అందరూ కూడా వచ్చి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి, పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చిన దానివల్ల 200 నుంచి 400 దాకా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది. ఈ గ్రామస్తులకు ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు. మేము కూడా చెప్పేది అదే. ఎందుకంటే వాళ్ళు స్థలం ఎంత ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏ కంపెనీ అయినా సరే ముందు లోకల్గా స్థానికులకి ఇవ్వాలి, ఆ తర్వాత బయట వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ నామ్స్ పాటించాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని గత సంవత్సరం నిశ్చయించిన తర్వాత విడతల వారీగా రాష్ట్రం అంతటా కూడా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగి అండ్ చాలా చోట్ల కూడా విస్తారంగా కూడా పనులు ప్రారంభం కూడా అవ్వడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగానే 3వ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 35 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు శంకుస్థాపన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించుకున్నారు. దాంట్లో భాగంగానే మన జిల్లాలో 2 నియోజకవర్గాల్లో ఈ ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఒకటి వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం సంగనపల్లి గ్రామ పంచాయతీలో మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకోటి చంద్రగిరి నియోజకవర్గంలో మంగళం టౌన్లో ఒక ఎఫ్ఎఫ్సి అంటాం, ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, దాన్ని ఈరోజు శంకుస్థాపన అక్కడ శాసనసభ్యులు గారు ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఈ రెండింటితో సుమారుగా ఇప్పటికీ మనకి తిరుపతి నియోజకవర్గం కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాల్లో దీంతో మన జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి సంబంధించినటువంటి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైన్లు, ఎలక్ట్రిసిటీ, ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఏపీఐసి వాళ్ళ ఆధ్వర్యంలో 11 కోట్ల వ్యయంతో వేయడం జరుగుతుంది. అవి అభివృద్ధి చేసిన తర్వాత ప్లాట్స్ని యూనిట్స్కి ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి మండలంలో కానీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు ల్యాండ్ మనం కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి
నిరుద్యోగ యువత కానీ మిగతా రైతులకు కానీ వాళ్ళు ఒక గ్రూప్ కింద ఏర్పాటు అయ్యి ఇక్కడ చిన్న పరిశ్రమల్ని ఏర్పాటు చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంచి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి, ఆదాయ వనరులు కూడా ఈ పార్క్ వల్ల పెరుగుతాయి. అన్నింటినీ కూడా స్థానిక ప్రజలు, స్థానిక యూనిట్లు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఈరోజు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అతి త్వరలోనే కూడా ఈ పనులు కూడా ప్రారంభమవుతుంది కూడా మీడియా కూడా. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.